మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి. 2వ తారీఖు మాఘమాసంలో ఎంతో విశేషంగా అద్భుతంగా శ్రీ పంచమి అంటే వసంత పంచమి, సరస్వతీదేవి జన్మదినంగా చెప్పుకునేటువంటిది. అంటే ఇక్కడ సరస్వతీదేవి అంటే మనకు ముఖ్యంగా ఈ యొక్క వీణ కావచ్చును, అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి విశేషమైనటువంటి అంటే ఎవరైతే ఈ యొక్క సంగీతము సంబంధించినటువంటి సాధనలో ఉన్నారో వారికి చక్కటి అవకాశము. ఈ యొక్క వసంత పంచమి అంటేనే ఎంతో విశేషము. ఎన్నో వసంతాలు మనకు తీసుకువచ్చేటువంటి రోజు, అత్యంత అద్భుతమైనటువంటి రోజు. ఎందుకంటే నేను ఇవాళ మాట్లాడుతున్నా అంటే అది సరస్వతి అమ్మవారి యొక్క కృపా కటాక్షం. మీరు చూస్తున్నారు అంటే, తప్పకుండా వింటున్నారు అంటే అది సరస్వతి అమ్మవారి యొక్క కృపా కటాక్షం. కనుక తప్పకుండా ఈరోజు అమ్మవారిని ధ్యానం చేసుకుంటూ ఎక్కడైతే మీకు సంబంధించినటువంటి మీ ఊర్లో కానీ మీ ఇంటి ఆవరణలో కానీ చక్కటి గవర్నమెంట్ రిలేటెడ్ కానీ ప్రైవేట్ కావచ్చును ఏవైనా స్కూల్స్ ఉంటే ఆ స్కూల్స్లో పిల్లలకు చక్కటి పెన్నులు కావచ్చును, పెన్సిల్స్ కావచ్చును. అంటే ఇక్కడ పెన్సిల్స్లో ఒక్కొక్కళ్ళ రేంజ్ బట్టి పెన్సిల్ అని, మామూలు పెన్సిల్ అని ఇలా వాడుతూ ఉంటారు. కనుక మనము ఎవరైతే ఈ యొక్క పెన్సిల్ వాడలేని వారు కానీ కొంత బీద వారికి ఈ పెన్సిల్స్ కావచ్చును, పెన్స్ కావచ్చును, చదువు రిలేటెడ్ ఉండేటువంటివి ఏవైనా, లేదా వాటర్ బాటిల్స్, టిఫిన్ బాక్సెస్ ఇలాంటివి మీరు దానం చేయడం వల్ల అమ్మవారి యొక్క కృపా కటాక్షము అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా ఈరోజు అమ్మవారికి విశేషంగా నెమలి రిలేటెడ్ ఉండేటువంటివి, నెమలీకలను అమ్మవారికి డొనేట్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకు అంటే శ్రీకృష్ణుల వారి యొక్క తలపై ఉండేటువంటి యొక్క నెమలిక ఇది రాధమ్మకు చిహ్నం, అంటే ఒక ప్రేమకు చిహ్నం. ఈ యొక్క శ్రీకృష్ణుల వారు మురళిని వాయిస్తూ ఉండగా ఫ్లూటును ఎంతో అద్భుతంగా ఆ యొక్క బృందావనంలో నెమళ్ళు నాట్యం చేస్తూ ఉంటాయి. ఆ నెమళ్ళు నాట్యం చేస్తూ యొక్క శ్రీకృష్ణుల వారి వద్దకు వెళ్ళిపోతారు. ఆ నెమళ్ళతో పాటుగా రాధమ్మ కూడా వెళ్ళిపోతుంది. సో నెమళ్ళు నృత్యం అయిపోయిన తర్వాత ఇక్కడ ఈ యొక్క శ్రీకృష్ణుల వారు ఆ యొక్క అవి రావడము, రాధమ్మ రావడం చూసి ఆ యొక్క మురళిని కాస్త పక్కన పెట్టేసరికి అయినప్పటికీ కూడా ఈ యొక్క నెమలిలో నుండి ఒక నెమలీక కింద పడి నృత్యం చేస్తూ ఉంటుంది. ఆ యొక్క వైబ్రేషన్స్ ఎంతో మురిసిపోతాడు ఆ యొక్క శ్రీకృష్ణుడు. వెంబడే దాన్ని తీసుకొని తన తలపై పెట్టుకునేటువంటి పరిస్థితి. సో ఇక్కడ ఎవరైతే నెమలికి అదేవిధంగా పాముకు పడదు కనుక నెమలీకలు ఎక్కడైతే ఉంటాయో, నెమలీకలు ఎవరి పుస్తకంలో అయితే ఉంటాయో, నెమలీకలు ఎవరి ఇంట్లో అయితే ఉంటాయో, పూజా మందిరంలో పెట్టుకుంటారో, నెమలీకలు ఈ వసంత పంచమి రోజు సరస్వతి అమ్మవారికి డొనేట్ చేస్తారో, నెమలి ఈకలతో మాలను డొనేట్ చేస్తారో తప్పకుండా శత్రు నాశనం కావచ్చును. అదేవిధంగా ఇక్కడ శత్రు నాశనము అంటే మనం ఇదేం యుద్ధాలు జరగటం లేదు, మనం రాజులం కాదు, ఎదుటివారు ఎక్కడా అదేదీ లేదు. మనం ఎవరైతే నమ్ముతామో, మన వీక్నెస్లు ఎవరికైతే చెప్తామో, మన అని ఎవరినైతే మనం పెట్టుకుంటామో వారే మనకు మైనస్ జరిగే పరిస్థితి ఉంటుంది, వాడే మనకు శత్రువు అయ్యే పరిస్థితి. కనుక ఇవన్నీ ఆలోచిస్తూ ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి. కనుక అందరూ అర్థం చేసుకొని ముందుకు వెళ్ళండి. వసంత పంచమి రోజు ఆల్ ద బెస్ట్.